హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2026 రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా రాసుంటారు, విద్యార్థుల యొక్క ఒపీనియన్ ఏంటి, ఈ ఎగ్జామ్ పేపర్ కష్టంగా ఉందా సులభంగా ఉందా? చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికే ఆందోళన చెందుతుంటారు. జస్ట్ ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఎగ్జామ్ పూర్తయింది. విద్యార్థుల యొక్క అభిప్రాయాలు కూడా నేను తెలుసుకోవటం జరిగింది. విద్యార్థులు ఏం చెప్పారు, వాళ్ళ అభిప్రాయాలు నేను క్షుణ్ణంగా తెలుసుకోవటం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులకు రాష్ట్రంలో నీట్ ఎగ్జామ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా ఈ ఎగ్జామ్ ఎలా ఉంది, కష్టంగా ఇచ్చారా లేకపోతే ఈజీగా ఇచ్చారా అని చాలామంది తెలుసుకోవాలనుకుంటారు. ఎందుకంటే 23 లక్షల మంది ఎగ్జామ్ రాసే ఏకైక ఎగ్జామ్ దేశంలో ఇది ఒక్కటే. ఇంతమంది ఒకే ఎగ్జామ్ని దేశంలో ఏ ఎగ్జామ్ కూడా రాయరు. అందుకే ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మొన్న పేపర్ లీక్ అయిన తర్వాత సామాన్యుడు కూడా బాధపడ్డాడు. ఇటువంటి ఎగ్జాములు లీక్ అయితే బిడ్డల భవిష్యత్తు ఏంటి, మా బిడ్డల్ని ఎలా చదివించుకోవాలి అని చాలామంది బాధపడ్డారు. నాతో కూడా వాళ్ళు ఆ బాధను పంచుకోవటం జరిగింది. ఏం చేస్తాం, ఎందుకంటే ప్రభుత్వాలు సరిగా ఉన్నప్పుడే ఎగ్జాములు కరెక్ట్గా కండక్ట్ చేయగలుగుతాయి. నీతి నిజాయితీగా ప్రభుత్వాలు ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానంలో పారదర్శకత చూపించాలి. ఎలా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మనం విద్యార్థులకు న్యాయం చేయొచ్చు అని ప్రభుత్వాలు ఆలోచించాలి. ఆ దిశగా ప్రభుత్వాలు ఫెయిల్ అవుతూనే వస్తున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా. ఏది ఏమైనప్పటికీ రీనీట్ ఎగ్జామ్ 23 లక్షల మంది ఈరోజు ఎగ్జామ్ రాయటం జరిగింది. ఆ 23 లక్షల మంది కూడా మొన్న మే 3వ తేదీ పెట్టిన ఎగ్జామ్ కంటే ఈ ఎగ్జామ్ ఎలా ఉంది అనే దానిపైనే చర్చ కొనసాగుతూ ఉంది. విద్యార్థుల ఒపీనియన్ మరో వీడియోలో అయితే చూపిస్తాను, కానీ ఎందుకంటే టైం చాలదు, ప్రతి ఒక్కరికి వీడియో గురించి చెప్పాలి కాబట్టి. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా మీ అందరికీ కూడా చెబుతాను. గత ఎగ్జామ్ కంటే కూడా ఈ ఎగ్జామ్ కొద్దిగా కష్టంగా ఉంది సార్ అని అంటున్నారు విద్యార్థులు. కొద్దిగా అంటే ఎంత కష్టంగా ఉంది అని విద్యార్థులను, స్టూడెంట్స్ను అంటే క్యాండిడేట్స్ను, నీట్ ఎగ్జామ్ రాసే క్యాండిడేట్స్ను అడగటం జరిగింది. సార్ బయాలజీ పేపర్ అయితే ఈజీగా ఉంది, కానీ మొన్న ఎలా ఇచ్చారో అదే విధంగా ఇచ్చారు, కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రం కొద్దిగా కష్టంగా ఉంది సార్ అని చాలామంది చెప్పాం. ఎక్కువగా కష్టంగా ఉందా అంటే ఎక్కువగా కష్టంగా లేదు, కొద్దిగా అయితే కష్టంగా ఉంది. ఎన్ని మార్కులు వేరియేషన్ రావచ్చు గత పేపర్ కంటే ఈ పేపర్లో రీనీట్ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వేరియేషన్ రావచ్చు అంటే ఖచ్చితంగా ఒక 50 మార్కులు తక్కువగానే రావచ్చు సార్ ఆ ఎగ్జామ్ కంటే అని విద్యార్థులు మెజారిటీ అభిప్రాయం అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రీనీట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి వెంటనే ఈ వీడియోను పోస్ట్ చేసేస్తాను. రీనీట్ ఎగ్జామ్ ఈరోజు పెట్టిన ఎగ్జామ్ గతంలో పెట్టిన ఎగ్జామ్ కంటే కూడా ఇది అంత కష్టంగా లేదు, కానీ ఫిజిక్స్ పేపర్ మాత్రం కొద్దిగా కష్టంగా ఇచ్చారు. కెమిస్ట్రీ మోడరేట్గానే ఉంది. బయాలజీ అయితే మొన్న పెట్టిన ఎగ్జామ్ కంటే కూడా ఈ పేపర్ ఈజీగానే ఉంది అని చాలామంది కూడా చెప్తున్నారు. కెమిస్ట్రీ బయాలజీ ఈజీగా ఉంది కాబట్టి కెమిస్ట్రీ ఫిజిక్స్ ఒకటే స్కోరింగ్ సబ్జెక్టులో కొద్దిగా తగ్గుతాయి. ఫిజిక్స్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేయగలుగుతారో వాళ్ళకి ఖచ్చితంగా సీట్ అనేది డెఫినెట్గా వచ్చేస్తుంది. ఫిజిక్స్లో స్కోర్ చేయాలి, కష్టంగా ఉన్నప్పుడే ఎక్కువ మంది ఫిజిక్స్లో ఎంతమంది ఎక్కువగా స్కోర్ చేయగలుగుతారో దానిపైన కట్ ఆఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బయాలజీ పేపర్, ఫిజిక్స్ పేపరు ఈజీగా ఉన్నాయి కాబట్టి, కెమిస్ట్రీ మోడరేట్గా ఉంది కాబట్టి, మధ్య రకంగా ఉంది కాబట్టి, ఫిజిక్స్ కష్టంగా ఉంది కాబట్టి ఫిజిక్స్లో ఎక్కువగా స్కోర్ చేయగలిగిన వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తుంది. కాబట్టి ఫిజిక్స్లో ఎంత బాగా ఎక్కువ మంది ఎగ్జామ్ రాయగలిగితే వాళ్ళు సీట్లు ఈజీగా సాధించగలుగుతారు. గతంలో కంటే ఎక్కువగా సీట్లు సాధించగలుగుతారు ఫిజిక్స్లో ఎక్కువ మార్కులు సంపాదించిన వాళ్ళు.
గత కట్ ఆఫ్ కంటే కూడా ఈ కట్ ఆఫ్ అనేది ఈ రీనీట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. 50-60 మార్కులు అయితే ఖచ్చితంగా తగ్గే అవకాశాలు 100% ఉన్నాయి. 50-60 మార్కులు ప్రస్తుతానికి విద్యార్థుల ఒపీనియన్ను బట్టి. ఇంకా కూడా చాలామంది అభిప్రాయాలు తెలుసుకోవాల్సి ఉంది. మనకి మే 3వ తేదీ 2026 పెట్టిన ఎగ్జామ్ నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కంటే ఈరోజు 21వ తేదీ జూన్ 2026 రీనీట్ ఎగ్జామ్ ఏదైతే పెట్టారో ఈ పేపరు కొద్దిగా కష్టంగా ఉంది కాబట్టి, ఫిజిక్స్ పేపర్ కొద్దిగా టఫ్గా ఉంది కాబట్టి ఒక 50-60 మార్కులు అయితే ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది ఓపెన్ కేటగిరీలోను, ఓబీసీలోను మరియు ఎస్సీ ఎస్టీ కేటగిరీల్లోనూ ఖచ్చితంగా తగ్గుతుంది. ఓపెన్ కేటగిరీలో 50 మార్కులు తగ్గచ్చు. ఎస్సీ ఎస్టీకి వచ్చే లోపల ఒక 20-30 మార్కులే వేరియేషన్ ఉంటుంది గతానికి ఇప్పటికి. కాబట్టి విద్యార్థుల యొక్క ఒపీనియన్ ఎలా ఉంది అనేది ఈరోజే మ్యాక్సిమం వీలైనంత వరకు వీడియో పెడతాను. కాబట్టి ఆ వీడియో కోసం కూడా విద్యార్థుల ఒపీనియన్ కోసం నెక్స్ట్ వీడియో కోసం కూడా ఎదురు చూడగలరని ఈ వీడియో ద్వారా ఆశిస్తున్నాను.